అందరికీ నమస్కారం. కొంత చూడండి అబ్బా, మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. ఇప్పుడు దేశమంతా కూడా తిరుమల ప్రసాదాలపైన మాట్లాడుకుంటుంది. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఇదేమీ అతిశయోక్తి కాదు. ఆ కొండపైన పనిచేసిన వాళ్ళు అవినీతికి పాల్పడి ఏదంటే అది చేసి లాస్ట్కు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనారో అనారోగ్యాలతో ఇట్లా నానా రకాలుగా అయిపోయింటారని చెప్తున్నారు. ఈ కలియుగ స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడిన దాఖలాలు లేవనేది అందరి నోట వినిపిస్తున్న మాట. చంద్రబాబు నాయుడు గారేమో పెద్ద బండ వేసినాడు. అందులో నిజాల సంగతి దేవుడు ఎరుగు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకే తెలియాల. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయంట. ఏమి అంటే పెట్టుకొని ఆ స్వామితో పెట్టుకున్నాము, ఆ స్వామి అయితే ఓరుకోడు, నాశనం చేస్తాడు. ఇంకా మనము అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద ఆరోపణలో నిజం లేకపోతే ఏమవుతుందో వాళ్ళకే తెలియాల. అట్నే కల్తీ చేసింటారనుకో, చేసిన వాళ్ళ పని గోవిందా అంటున్నారు. ఇది సమాజంలో జరుగుతుండే చర్చ. ఇప్పుడు ఎందుకురా స్వామి అనవసరంగా ఆ కొండపైన దేవునితో పెట్టుకున్నారని ఈ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద ఆయన గురించి అనుకుంటున్నారు. మనతోనే అంటున్నారు, ఎందుకు మా పెద్ద ఆయన ఊరికిండేవాడు ఊరుకుండకుండా ఎందుకు ఆ పెద్ద ఆయనతో కొండపైన పెద్ద ఆయనతో పెట్టుకున్నాడు. ఏం మనం అధికారంలోకి వచ్చినాము, ఏదో పరిపాలన సాగించట పోతా ఉండొచ్చు. ఏదో జగన్ మీద ఏదైనా వేయాలనుకుంటే ఇతరత్ర ఉన్నాయి కదా. ఆ కొండపైన స్వామి ప్రసాదానికి సంబంధించి ఎందుకు ఊరికే పెట్టుకున్నాడేమో అని అంటే చంద్రబాబు గారు చేసిన ఆరోపణలపైన వాళ్ళకు కూడా నమ్మకం కలగడంలే. అందుకే ఏమవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వైసీపీలో పరిస్థితి ఏంటంటే ఊరికేనే ఈయన ఆరోపణలు చేసింటాడా, ఎంతో కొంత ఏమన్నా పంది కొవ్వు ఇట్లాంటివన్నీ కాకపోయినా ఏదన్నా ఇతరత్ర కల్తీ ఏమన్నా జరిగింటుందేమో, అనవసరంగా ఏంది ఇదంతా అని వీళ్ళు భయపడుతున్నారు. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏమవుతుందో చూడాల. మరి ఎవరికన్నా ఏమన్నా అవుతుందా లేదా, స్వామి పవర్ ఏందో చూపుతాడా లేదా అనేది మనకు రానున్న రోజుల్లో తెలియాల్సింది.